పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు సముద్రాలను దాటుతున్నాయి. ఇప్పటివరకు లెబనాన్, గాజా, సిరియా సరిహద్దులకే పరిమితమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పుడు ఏకంగా కాస్పియన్ సముద్రానికి చేరాయి. రష్యా, ఇరాన్ మధ్య సాగుతున్న అత్యంత రహస్య ఆయుధాల అక్రమ రవాణా మార్గాన్ని మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఈ అటాక్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రష్యా ఆయుధ సంపత్తికి ఇజ్రాయెల్ ఎలా బ్రేకులు వేసింది? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ఇజ్రాయెల్ వేగానికి అగ్రరాజ్యాలే విస్తుపోతున్నాయి. మొన్నటి వరకు ఇరాన్ గడ్డపై దాడులు చేసిన మొసాద్ శక్తులు ఇప్పుడు కాస్పియన్ సముద్రం మీదుగా జరుగుతున్న గుట్టును రట్టు చేశాయి. రష్యాకు ఇరాన్ సరఫరా చేస్తున్న డ్రోన్లు, మిసైల్స్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సంచలన దాడికి దిగింది. కాస్పియన్ సముద్రం రష్యా, ఇరాన్లకు అత్యంత సురక్షితమైన మార్గం. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లు ఇదే మార్గంలో రష్యాకు చేరుతున్నాయి. అయితే ఈ స్మగ్లింగ్ రూట్ పై కన్నేసిన ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఆయుధాలతో వెళ్తున్న నౌకలను సముద్ర గర్భంలోనే దెబ్బ కొట్టాయి. ఈ దాడితో ఇటు మాస్కో, అటు టెహ్రాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇరాన్ జోక్యాన్ని తగ్గించడమే కాకుండా హిజ్బుల్లాకు అందుతున్న రష్యా టెక్నాలజీకి చెక్ పెట్టడమే ఇజ్రాయెల్ వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచ దేశాల మధ్య దౌత్యపరమైన చిచ్చుకు దారితీసేలా కనిపిస్తోంది. కాస్పియన్ సముద్రంలో జరిగిన ఈ దాడి కేవలం ఒక ఆయుధ నౌకపై జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది పుతిన్, ఖమేనీ కూటమికి ఇజ్రాయెల్ ఇచ్చిన బలమైన హెచ్చరిక. దీనికి రష్యా ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది? యుద్ధం మరో మలుపు తిరుగుతోందా అనేది వేచి చూడాలి.